నమస్తే అండి. ఇప్పుడు నేను గోంగూర చట్నీ చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ గ్యాస్ వెలిగించేసి పెనం పెట్టేసుకోవాలి. పెనం కాస్త వేడి అవుతానే ఒక కప్ పల్లీలు అనేటివి వేసేసుకోవాలి. ఒక కప్ పల్లీలు వేసేసుకొని అవి బాగా వేపుకోవాలి. మంట ఎక్కువ హైలో పెట్టకూడదు, అట్టని తక్కువ పెట్టకూడదు. మీడియంలో పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఉంటే మనకు ఇవి అనేటివి బాగా వేగిపోతాయి. ఈ పల్లీలు అనేటివి కలుపుతూ ఉండాలి. ఇలా బాగా వేగాక పల్లీలు బాగా వేగాక ఒక స్పూన్ జీలకర్ర అనేది వేసేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేపుకోవాలి. జీలకర్ర బాగా వేగినంత వరకు బాగా ఇలా కలుపుతూ ఉండాలి. జీలకర్ర బాగా వేగిపోయాక ఇప్పుడు ఈ పల్లీలు ఈ జీలకర్ర అనేది ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే పెనంలో వచ్చి కొద్దిగా నూనె వేసి, ఎక్కువ నూనె వేయకూడదు, ఒక స్పూన్ నూనె వేసి ఇప్పుడు మనం కారం పట్టించి పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేస్తే ఈ పచ్చిమిరపకాయలు అనేటివి పేలుతాయి. అందుకోసం తక్కువ నూనె వేసుకొని ఇలా బాగా వేపుకోవాలి. ఇలా బాగా వేగిపోయాక ఈ పచ్చిమిరపకాయలు కూడా ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే పెనంలోనే గోంగూర వేసుకొని బాగా గోంగూర మొత్తం వేసుకోవాలి. గోంగూర వేసుకొని నేను ఇక్కడ వచ్చి 2 కట్టలు పెద్ద కట్టలు గోంగూర తీసుకున్నాను. ఇలా ఒక 5 నిమిషాలు బాగా వేపుకోవాలి. ఒక 5 నిమిషాలు వేపడం వల్ల మనకు ఆకు అనేది కాస్త మగ్గుతుంది. ఇలా 5 నిమిషాలు బాగా వేపుకుని కాస్త మగ్గినాక ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. నేను 2 టీ గ్లాసుల పైన వాటర్ పోస్తున్నాను. పోసేసుకొని మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి. ఆకు బాగా ఉడికినంత వరకు అలాగే ఉంచాలి. ఇప్పుడు మూత తీసేసి బాగా కలుపుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టకూడదు. ఇలాగే కలుపుతుంటే మనకు ఆకు అనేది బాగా ఉడికిపోతుంది. మనం కలపకుండా ఉంటేనే కింద అడుగంటేస్తుంది. అప్పుడు స్మెల్ వస్తుంది ఆకు అనేది. ఇప్పుడు ఆకు బాగా ఉడికినాక గ్యాస్ ఆపేసుకొని అది చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో పల్లీలు వేసేసి పల్లీలు ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్నాక మనం ఇందాక వేపు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకొని మన రుచి సరిపోయిన ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు ఉప్పు వేసుకున్నాక మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్నాక మనం ఇందాక చల్లార్పుకున్న గోంగూర వేసుకొని మొత్తము మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుంటే మనకు చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా మనకు చట్నీ అనేది ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి వచ్చి చట్నీ వేసుకోవాలి. చట్నీ వేసుకొని ఇదే చట్నీ రోట్లో దంచుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. కానీ నా దగ్గర ఇప్పుడు రోల్ లేదు. ఇంటికి వెళ్తే నేను రోట్లోనే దంచుతాను. ఇక్కడ మాత్రం నాకు రోల్ దొరకదు. ఇప్పుడు నేను వచ్చి ఒక ఎర్రగడ్డ మొత్తం కట్ చేసి వేసేస్తున్నాను. ఈ ఎర్రగడ్డ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ గోంగూర చట్నీ అన్నంలోకి బాగుంటుంది. ఎక్కువగా రాగి సంగటిలోకి మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. చట్నీ మాత్రం చాలా బాగా వస్తుంది టేస్ట్ అనేది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించినది కూడా కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. డెఫినెట్గా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అన్నంలోకి చాలా బాగుంటుంది.